హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఏపీ టెట్ సైకాలజీకి సంబంధించి సైకాలజీలో ముఖ్యమైన పట్టికలు అయితే ఉన్నాయండి. సో ఆల్రెడీ ఈ పట్టికలకి సంబంధించి పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. ఈ పార్ట్ 2 వీడియోలో కూడా 5 పట్టికల గురించి డిస్కస్ చేద్దాం. వీటి నుంచి 5 మార్కులు రావడానికి మీకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది ర్యాపిడ్ రివిజన్గా కూడా మీకు ఉపయోగపడుతుంది ఎగ్జామ్కి ముందు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ 1 మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు అయితే 3 ఉన్నాయండి. అవి రూప సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, నిర్మితి సిద్ధాంతాలు. ఈ టేబుల్ అనేది రూప సిద్ధాంతాలకు సంబంధించినది. రూప సిద్ధాంతాలు అంటే వ్యక్తి రూపురేఖల గురించి వివరించేటువంటి సిద్ధాంతాలు. ఇందులో వివిధ వ్యక్తులు వివిధ అంశాల ఆధారంగా వర్గీకరణ చేశారు. ఈ వర్గీకరణ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఫస్ట్ 1 హిప్పోక్రటీస్ గ్రీకు తత్వవేత్త. ఈయన దేని ఆధారంగా వర్గీకరించాడు అంటే మన శరీరంలో ప్రవహించే స్రావకాల ఆధారంగా 4 రకాలుగా వర్గీకరణ చేశాడు. మొదటిది ఔత్సాహికుడు, విషణ్ణువు, పైత్య ప్రవృత్తి, శ్లేష్మ ప్రవృత్తి. ఔత్సాహికుడు అంటే ఉత్సాహవంతుడు, విషణ్ణువు అంటే విచారగ్రస్తుడు, పైత్య ప్రవృత్తి అంటే కోపగ్రస్తుడు, శ్లేష్మ ప్రవృత్తి అంటే నిదానస్తుడు. దీని పరంగా బిట్ ఏ విధంగా వస్తుంది అంటే ఔత్సాహికులలో ఉండేటువంటి స్రావం ఏది లేదా పైత్య ప్రవృత్తిలో ఉండేటువంటి స్రావం ఏది అని అడుగుతారు. సో ఔత్సాహికుడిలో ఉండేటువంటి స్రావము రక్తం. నెక్స్ట్ విషణ్ణువులో ఉండేటువంటి స్రావం ఏది అంటే నల్లని పైత్యరసం. నెక్స్ట్ పైత్య ప్రవృత్తి కలవారిలో ఉండేటువంటి స్రావము పసుపు రంగు పైత్యరసం. సో పైత్య ప్రవృత్తి కలిగిన వారిలో పసుపు రంగు పైత్యరసం ఉంటుంది. విషణ్ణువులో నలుపు రంగు పైత్యరసం అనేది ఉంటుంది. నెక్స్ట్ శ్లేష్మ ప్రవృత్తి, వీరిలో ఉండేటువంటి స్రావము శ్లేష్మం. నెక్స్ట్ 1 క్రెస్మర్. ఈయన శరీర నిర్మాణం ఆధారంగా వర్గీకరణ చేశాడు. అందులో పీసరకాయులు, ప్రాంశుకాయులు, క్రీడాకాయులు. పీసరకాయులు అంటే లావుగా పొట్టిగా ఉండేవారు. ప్రాంశుకాయులు అంటే సన్నగా పొడవుగా ఉండేవారు. క్రీడాకాయులు అంటే ఎత్తుకు తగిన దృఢ శరీరంతో ఉండేవారిని క్రీడాకాయులు అని పిలుస్తారు. ఇది క్రెస్మర్ యొక్క వర్గీకరణ. ఇందులో పీసరకాయలు ఏ విధంగా ఉంటారు అంటే బహిర్వర్తనులు అంటే కలుపుగోలుతనంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రాంశుకాయులు అనేవారు సిగ్గుపడుతూ అంతర్వర్తనులుగా నిరాశావాదులుగా ఉంటారు. క్రీడాకాయులు ఏ విధంగా ఉంటారు అంటే సర్దుబాటు చేసుకోగలిగే తత్వాన్ని కలిగి ఉంటారు, ఆశావాదులు. నెక్స్ట్ 1 షెల్డన్ దేని ఆధారంగా వర్గీకరణ చేశారు అంటే శరీర ఆకృతులు. ఫ్రెండ్స్, ఇవి ఇంపార్టెంట్. షెల్డన్ దేని ఆధారంగా వర్గీకరణ చేశారు లేదా క్రెస్మర్ దేని ఆధారంగా వర్గీకరణ చేశారు అనేవి. క్రెస్మర్ అయితే శరీర నిర్మాణం, షెల్డన్ శరీర ఆకృతులు. సో ఇందులో ఫస్ట్ 1 స్థూలకాయులు, లంబకుశకాయులు, మధ్యమకాయులు. స్థూలకాయులు అంటే వీరు లావుగా పొట్టిగా ఉంటారు. లంబకుశకాయులు సన్నగా పొడవుగా ఉంటారు. మధ్యమకాయులు ఎత్తుకు తగిన దృఢ శరీరంతో ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్స్ ఒకటే చేంజ్, మిగతావన్నీ కూడా సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి దీని క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే పీసరకాయులు షెల్డన్ ప్రకారం దేనికి సంబంధించిన వారు అంటే స్థూలకాయల, లంబకుశకాయల, మధ్యమకాయలు అని కూడా రావచ్చు. సో ఈ రెండిటికి నేమ్స్ అయితే చేంజ్ కానీ మ్యాటర్ అంతా ఒకటే ఉంటుందండి. నెక్స్ట్ 1 కార్ల్ యూంగ్ దేన్ని ఆధారంగా వర్గీకరణ చేశారు అంటే సాంఘిక కార్యక్రమాలు, అభిరుచుల ఆధారంగా వర్గీకరణ చేశారు. ఇందులో ఫస్ట్ 1 బహిర్వర్తనులు, అంతర్వర్తనులు, ఉభయవర్తనులు. బహిర్వర్తనులు అంటే కలుపుగోలుతనంగా ఉండేవారు.
అంతరవర్తనులు అంటే కలుపుగోలుతనం లేనివారు. ఉభయవర్తనులు అంటే బహిర్వర్తన అంతర్వర్తన లక్షణాలు రెండింటినీ కలిగి ఉండేవారు ఉభయవర్తనులు. నెక్స్ట్ వన్, స్ప్రేంజర్. ఈయన వ్యక్తులు పాటించే విలువల ఆధారంగా వర్గీకరణ చేశాడు. ఈయన జర్మనీకి చెందిన వ్యక్తి. ఈయన విభజన 6 రకాలుగా ఉంది. అంటే వ్యక్తి తన జీవితంలో ప్రాధాన్యం ఇచ్చే విలువల ఆధారంగా వ్యక్తులందరినీ 6 రకాల మూర్తిమత్వం కలవారుగా విభజన చేశారు. ఇందులో మొదటివారు సైద్ధాంతిక విలువలు కలిగిన వారు. సో సైద్ధాంతిక విలువలు కలిగిన వారి కిందకి ఎవరు వస్తారు అంటే మేధావులు, శాస్త్రవేత్తలు. నెక్స్ట్ సెకండ్ వన్, ఆర్థిక విలువలు కలిగిన వారు. వీరికి ఎగ్జాంపుల్ వ్యాపారస్తులు, సంస్థల అధిపతులు. నెక్స్ట్ వన్, సాంఘిక విలువలు కలిగిన వారు. వీటికి ఎగ్జాంపుల్ సంఘ సేవకులు, ఉద్యమ నాయకులు. నెక్స్ట్ రాజకీయ విలువలు కలిగిన వారు. ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు. మత విలువలు కలిగిన వారు. ఎగ్జాంపుల్ జాన్ పోప్. అంటే మతాన్ని విశ్వసించి దేవుణ్ణి ఆరాధించే వారందరూ కూడా మత విలువలు కలిగిన వారు. నెక్స్ట్ వన్, సౌందర్య ఆరాధన విలువలు కలిగిన వారు. సౌందర్య ఆరాధన విలువలు కలిగిన వారు అంటే అందాన్ని ఆరాధిస్తూ లలిత కళలకు, గృహ అలంకరణలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. వీరికి ఎగ్జాంపుల్ చిత్రకారులు. సో ఫ్రెండ్స్, ఇది రూప సిద్ధాంతాలకు సంబంధించిన మూర్తిమత్వ వర్గీకరణ. నెక్స్ట్ వన్, అధిక ఒత్తిడికి గురైన విద్యార్థుల లక్షణాలు. ఫ్రెండ్స్, దీని మీద క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో అధిక ఒత్తిడికి గురైన వ్యక్తి లేదా విద్యార్థి యొక్క లక్షణాన్ని ఐడెంటిఫై చేయమని అడగవచ్చు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు గుర్తున్నట్లయితే అక్కడ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఎక్కువగా ఒత్తిడికి గురైన విద్యార్థుల లక్షణాలు ఏమిటి అంటే తరచుగా తలనొప్పి రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గోర్లు కొరకడం, నిద్ర పట్టకపోవడం, సమయపాలన సరిగ్గా నిర్వర్తించలేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపక శక్తి క్షీణించడం, బాధ్యతల నుంచి తప్పుకోవడం, ఇతరులను నిందించడం, నెక్స్ట్ చెమటలు పట్టడం, జుట్టు పీక్కోవడం, అతిగా తినడం. ఈ అతిగా తినడం అనేది కూడా ఒత్తిడి ఎక్కువ అయినట్లయితే మనం అతిగా తింటామండి. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, చెప్పవలసిన విషయాన్ని సక్రమంగా చెప్పలేకపోవడం, తగిన నిర్ణయాలను తీసుకోలేకపోవడం, అన్యమనస్కంగా ఉండటం, దేనిపైన ఆసక్తి లేకపోవడం, పోటీ పడలేని తత్వం. ఇవన్నీ కూడా అధిక ఒత్తిడికి గురైన విద్యార్థుల యొక్క లక్షణాలు. ఫ్రెండ్స్, ఇందులో మనము అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాము, ఐడెంటిఫై చేయగలుగుతాము. బట్ అతిగా తినడం అనేటువంటి అంశాన్ని మనము ఒత్తిడికి సంబంధించిన లక్షణం కాదు అనుకుంటాం. కానీ అతిగా తినడం అనేది అధిక ఒత్తిడికి గురైన వ్యక్తి యొక్క లక్షణం. నెక్స్ట్ వన్, సర్దుబాటు విషమయోజనానికి గల వ్యత్యాసం. ఈ టేబుల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి కూడా సేమ్ 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో సర్దుబాటు వ్యక్తి యొక్క లక్షణం ఏది, విషమయోజనం యొక్క లక్షణం ఏది అని కూడా అడగవచ్చు. ఇందులో ఫస్ట్ వన్, సర్దుబాటులో వ్యక్తి తన పరిసరాలతో సత్సంబంధాలను పొంది ఉంటాడు. విషమయోజనంలో వ్యక్తి పరిసరాలతో సత్సంబంధాలను పొంది ఉండరు. ఇక్కడ ఉద్వేగ పరిపక్వత అనేది ఉంటుంది. ఇక్కడ ఉద్వేగ పరిపక్వత అనేది లోపిస్తుంది. వాస్తవ దృక్పథం అనేది ఉంటుంది. విషమయోజనంలో వాస్తవ దృక్పథం అనేది ఉండదు. సర్దుబాటు కలిగిన వ్యక్తులు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. విషమయోజనం కలిగిన వ్యక్తులు మానసికంగా ఆరోగ్యంగా ఉండరు. సరైన ఆత్మభావనను పొంది ఉంటారు. ఇక్కడ ఆత్మభావన అనేది సరిగ్గా ఉండదు. సమస్యలను పరిష్కరించుకోగలరు సర్దుబాటు కలిగిన వ్యక్తులు. అదే విషమయోజనంలో అయితే సమస్యలను పరిష్కరించుకోలేరు. నెక్స్ట్, సమైక్య మూర్తిమత్వాన్ని పొంది ఉంటారు. ఇక్కడ సమైక్య మూర్తిమత్వం అనేది ఉండదు. సో ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాలు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ లైన్ క్వశ్చన్ పేపరే ఉండదు. సో సింపుల్గా మనము
వన్ వన్ సెంటెన్స్లో దీని యొక్క మీనింగ్ ఏమో తెలుసుకుందాము. దమనం. దమనం అంటే మనం కావాలని ఏదైనా విషయం మర్చిపోవడం, అంటే ప్రయత్నపూర్వక విస్మృతి, బలవంతంగా మరిచిపోవట. ఈ దమనానికే మరొక పేరు ప్రేరేపిత విస్మృతి. నెక్స్ట్ వన్ ప్రతిగమనం. ప్రతిగమనం అంటే పెద్దవారు చిన్నపిల్లల వలె ప్రవర్తించడం, చిన్నపిల్లల చేష్టలు చేయడం. నెక్స్ట్ విస్థాపనం. విస్థాపనం అంటే తన కోపాన్ని తనకంటే బలహీనులపైన ప్రదర్శించడం, కోపతాపాలను, తన అసహనాన్ని తనకంటే బలహీనులపైన ప్రదర్శించడం. నెక్స్ట్ వన్ స్వైరకల్పన. స్వైరకల్పన అంటే పగటి కలలు కనడం, అంటే వాస్తవంలో సాధించలేని వాటిని పగటి కలలతో సాధించినట్లుగా సంతృప్తి పడటం. నెక్స్ట్ వన్ తాదాత్మీకరణం. తాదాత్మీకరణం అంటే ఇతరులలో మనలను చూసుకొని సంతృప్తి పడటం. నెక్స్ట్ వన్ పరిహారం. పరిహారం అంటే ఒక రంగంలోని బలహీనతకు ప్రత్యామ్నాయంగా మరో రంగంలో రాణించడం, అంటే ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించని వ్యక్తి మరొక రంగంలో రాణించడం. నెక్స్ట్ వన్ హేతుకీకరణం. హేతుకీకరణం అంటే వైఫల్యాలకు, జరిగిన అవమానాలకు, అపజయాలకు కుంటి సాకులు వెతికి మనసును సర్దిపుచ్చుకోవడం. ఫ్రెండ్స్, హేతుకీకరణం అంటే కుంటి సాకులతో తన యొక్క వైఫల్యాలను సర్దిపుచ్చుకోవడం. నెక్స్ట్ వన్ ప్రక్షేపణం. ప్రక్షేపణం అంటే వ్యక్తి ప్రేరకాలను ఇతరులకు ఆపాదించడం, అంటే తనలోని లోపాలను ఇతరుల మీదకు నెట్టివేయడం అనేది ప్రక్షేపణం అవుతుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే తప్పుకు ఇతరులను బాధ్యులను చేయడం. పైన చెప్పినటువంటి ఈ 8 రక్షక తంత్రాలను సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించాడు. నెక్స్ట్ వన్ ఉపసంహరణ. ఉపసంహరణ అంటే సమస్య నుండి దూరంగా పారిపోయి భద్రంగా ఉండాలనుకోవడం. ప్రతిచర్య నిర్మితి. మనసులోని ప్రేరకాలకు వ్యతిరేకంగా బయటకు ప్రకటించడం, అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు దానికి ఆపోజిట్గా చెప్పడం. నెక్స్ట్ ఉదాత్తీకరణం. సంఘ సమ్మతం కాని చర్యలను సంఘం ఆమోదించే నిర్మాణ రీతిలో వ్యక్తీకరించడం. నెక్స్ట్ అంతరీకరణం. సంఘర్షణకు గురి చేసిన అంశంలో రాజీ పడే ధోరణి. అంతరీకరణం అంటే రాజీ పడే ధోరణి. నెక్స్ట్ వన్ బౌద్ధికీకరణం. బాధాకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బౌద్ధిక వచనములతో స్వాంతన పొందడం. చివరిది నిరాకరణం, అంటే అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం. సో ఫ్రెండ్స్, ఇది రక్షక తంత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ స్మృతిని పెంపొందించే పద్ధతులు. స్మృతిని పెంపొందించే పద్ధతులు ప్రేరణ అధికంగా ఉండుట, అర్థవంతంగా నేర్చుకోవడం, విరామ నిర్విరామ పద్ధతి, పునఃపఠనం, కొండ గుర్తులు, వీటినే నిమోనిక్స్ అంటాం. నెక్స్ట్ అవధానంతో నేర్చుకోవడం, అంటే ఏకాగ్రతతో నేర్చుకోవడం, వల్లే వేయడం, సంపూర్ణ విభాగాల పద్ధతి, అతి అభ్యసనం, భావాల సంసర్గం. ఇవన్నీ కూడా స్మృతి లేదా ధారణను పెంపొందించేటువంటి పద్ధతులు. ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ మనకు స్మృతిని పెంపొందించే పద్ధతి కానిది లేదా స్మృతిని పెంపొందించే పద్ధతి ఏది అని అడుగుతారు. ఈ అతి అభ్యసనం అనేది కూడా స్మృతిని పెంపొందించేటువంటి పద్ధతే. ఇది ప్రీవియస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.